వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు 2027కి సంబంధించిన పర్సనల్ గ్రూప్స్ మరియు జనరల్ గ్రూప్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు. మరి మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఫేజ్ 3 లేదా ఫైనల్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. వెబ్ ఆప్షన్స్ కూడా ఈరోజు ఎనేబుల్ కావడం జరిగింది. మరి ఈరోజు రేపు 2 రోజులు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా మీకు ఆల్రెడీ రౌండ్ 1 రౌండ్ 2లో వచ్చి ఫిజికల్ రిపోర్ట్ కూడా చేసి ఉన్నారు. మీకు కాలేజీ నచ్చకపోతే మాత్రమే మీరు 3rd రౌండ్కి వెళ్ళండి. దీనికంటే మెరుగైన వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లాగా ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకు ఏదైతే కాలేజ్ వచ్చిందో దానికైనా పైన ఉన్న వెబ్ ఆప్షన్స్ మాత్రమే లిమిటెడ్గా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఏదో కాలేజీ కిందికి కూడా తీసుకుపోయి మళ్ళీ పెట్టేసి వచ్చిన కాలేజీని లూజ్ చేసుకోవద్దని పేరెంట్స్ని తెలియజేయడం జరుగుతుంది. మరి చాలా వరకు మీకు కాలేజీ నచ్చి ఫిజికల్ రిపోర్ట్ చేశారు కాబట్టి 3rd ఫేజ్కు వెళ్ళాలా కంపల్సరీ అంటే మీకు కంప్లీట్గా నచ్చిన వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి అసలే సీట్ రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటివరకు. వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పటివరకు సీట్ లేదు, ఇదే లాస్ట్ అవకాశం. తర్వాత స్పాట్ రౌండ్లో చాలాపు ఎక్కడో ఒక దగ్గర వేకెన్సీ ఉంటాయి. అవి కూడా నార్మల్ కాలేజెస్లో ఉంటాయి. టాప్ 50 కాలేజీలో 30-40 కాలేజీలో అసలు వేకెన్సీ చాలా తక్కువ ఉన్నా మీకు సివిల్ కానీ మెకానికల్ ఇట్లాంటి బ్రాంచ్లనే ఉంటాయి. కౌన్సిలింగ్ ద్వారా మాత్రం మీకు వెబ్ ఆప్షన్స్ ద్వారా ఇదే చివరి అవకాశం కాబట్టి ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయకుండా సీట్ రాని వాళ్ళైతే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మనం ఆల్రెడీ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చున్నాం కాబట్టి మీకు వచ్చిన సీట్ కంటే దాని పైననే పెట్టుకుంటే సరిపోతుంది. పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సీట్ వచ్చిన వాళ్ళు. మరి ఒకవైపు కాలేజీలు కూడా మనకు ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ మనకు జేఎన్టీ నుంచి కాలేజ్ క్లాసెస్ యొక్క షెడ్యూల్ కూడా ఇచ్చారు. మరి ఆల్రెడీ చాలా కాలేజెస్ ఓరియంటేషన్ కూడా ప్రారంభించాయి. మరి రేపటి వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు 4th ఈవినింగ్ కానీ 5th కానీ మీకు అలాట్మెంట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫైనల్గా కాలేజ్ తెలిసిపోతుంది కాబట్టి మీ కాలేజీకి వెళ్ళి డైరెక్ట్గా మీరు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. కాబట్టి కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్లకు రేపటి వరకే అవకాశం ఉంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ఎక్కడ డౌట్ వచ్చినా ఒకసారి కేఆర్ గైడెన్స్ కాల్ చేయండి అనే విషయం తెలియజేస్తూ మరి 3rd రౌండ్లో కూడా మీకు మంచి సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.